భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయితోటి అటాక్ జరిగిందండి. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఓపెన్ టాప్ బస్సు ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఆయన నిలబడి ఉన్నారు. ఆయన పక్కన లోకల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ అతను కూడా ఉన్నారు. ఉండగా విజయవాడ ఏరియాలో రాయితోటి ఎవరో కొట్టారు. రాత్రి మీద ఎవరు కొట్టారో తెలియదు. దాంతో కరెక్ట్గా కన్నుకి తగిలింది ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. కొంచెం ఏమాత్రం అటువంటి అయినా కన్నుకి ప్రమాదం జరిగేది. కాకపోతే అతను వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని కంటిన్యూ చేసేసారు యాత్రని. ఎందుకంటే ప్రజలు చాలామంది వచ్చారండి, తండోపతండాలుగా వస్తున్నారు. మరి స్వచ్ఛందంగా వస్తున్నారో డబ్బులు ఇచ్చేస్తున్నారో తెలియదు. కాకపోతే రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. అది బేసిక్గా వీళ్ళు అనుకోవడం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనడం ఏంటంటే, ఈ ప్రజల రెస్పాన్స్ చూసి తెలుగుదేశం వాళ్ళు ఓర్వలేక రాయి ఇచ్చి కొట్టారు అని వాళ్ళు అంటారు. అది యాక్చువల్గా అది ప్రజల రెస్పాన్స్ వాళ్ళ ఏరియా అంటే మన వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉంది కదా, కడప, కర్నూలు ఆ ఏరియాలో ఉంటుంది అంటున్నారు. అదే కంటిన్యూ అయిపోయింది. గుంటూరు కూడా బాగుంది, విజయవాడ ఏరియాలో కూడా ప్రజలు బాగా రెస్పాన్స్ ఉంది. సో అది వాళ్ళకి కొంచెం కంటికి ఇబ్బంది కలిగించింది మన తెలుగుదేశం శ్రేణికి అని చెప్పి వీళ్ళు అంటారు. వాళ్ళు అనేది ఏంటంటే, వాడు సొంతంగా చేయించుకున్నాడు. అంతకుముందు కోడికత్తి కేసు గ్యాప్ ఉంది కదా, ఆ కోడికత్తిలాగే రాయితోటి కొట్టించుకున్నాడు అని వాళ్ళు అంటారు. కానీ రాయి కొంచెం రిస్కీయే. రాయితో కరెక్ట్గా వాడు కొట్టలేని అంటే వాడు ఏడో మహేష్ బాబు లాంటి వాడు కొట్టాలి తప్ప అంత స్ట్రాటజిక్గా కరెక్ట్గా ఏం చేసి కొట్టాలి. అదే సైజ్ ఆఫ్ ద రాయి కూడా ఏమాత్రం పెద్ద అయితే ఇంకా ప్రమాదం, మైండ్కి ప్రమాదం, బుర్రకి హెడ్ ఇంజరీ జరగడానికి అవకాశం. సో మరి అంత క్యాల్కులేటెడ్గా షార్ప్ షూటర్ ఎవడున్నాడు, ఎవడో మహేష్ బాబు లాంటి వాడు దొరికాడా అన్నది మనకు తెలియదు. అది రాను బయటపడవచ్చు, బయటపడకపోవచ్చు. బయటపడదు యాక్చువల్లీ. ఆ చీకట్లో ఎవడో వేసాడు, వాడు ఎవడో తెలియదు ఎవరికి. సో వాడు దొరకడం ఇంపాసిబుల్. దొరికితే కానీ నిజాలు రావు. అంచేత ఇది తెలుగుదేశం వాళ్ళు అన్నట్టు వైఎస్ఆర్సీపీ చేయించుకున్నారా, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టు తెలుగుదేశం వాళ్ళు ఈ ప్రజలు అందరూ ఇంతలా స్పందించడం ఓర్వలేక చేయించారా అన్నది $1 బిలియన్ క్వశ్చన్.